సభావేదిక నిర్వహించిన మంత్రివర్యులు రామనాయుడు గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన శాసనసభ్యులకు, ఆనం కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ఆనం కుటుంబానికి సంబంధించిన ఆత్మీయులకు, మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలిసిందే, ఆనం వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు. 1963-67లో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం చేసి 63-67 మళ్ళా 69-75లో కూడా 2 సార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా వారి సేవలు అందించారు. తర్వాత 1967లో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పీరియడ్లోనే ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి స్టార్ట్ అయింది. అదేవిధంగా 1972లో వారు విఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులుగాను, అంతేకాని మొదటిసారి 1972లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 1973 నుంచి 78 దాకా హోంశాఖ మంత్రిగాను మరియు ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసిన వ్యక్తి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు. వారు చేసిన రాజకీయాలు ఇప్పుడు చేసిన రాజకీయాలు తీసుకుంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ప్రజల సమస్యలు ఏంది, ప్రజల సమస్యలకై పోరాటం ఎట్లా, అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా, ఇప్పుడు కొందరు నాయకులు అందరిని అంటలేదు, కొందరు నాయకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా సవాలు చేయటం, తొడలు కొట్టడం అలా కాకుండా ప్రజలకు ఏం సమస్యగా ఉన్నాయి వాటిని సాధించడం ఎట్లా, ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంతో మాట్లాడటం, ప్రతిపక్షంలో ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడి అధికారులతో మాట్లాడి ఒక నైతిక విలువలతో రాజకీయాలు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళలో చాలామంది ఆ నైతిక విలువలు పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు విఆర్ కళాశాల తీసుకుంటే ఇప్పుడే రామనారాయణ గారు చెప్పారు, నేను విఆర్ హై స్కూల్లో చదివాను, విఆర్ కాలేజీలో చదివాను, విఆర్ కాలేజీలోనే వర్క్ చేశాను. దానికంటే ముందు ఆనం ఫ్యామిలీ వారు హరినాథపురంలో ఓరిగంట రుక్మిణమ్మ స్కూల్ అని స్టార్ట్ చేశారు. బహుశా రామనారాయణ గారి యొక్క నాయనమ్మ పేరుతో ఓరిగంట రుక్మిణమ్మ స్కూల్, ఆ స్కూల్లోనే నేను చదివాను. అమ్మమ్మ అంట 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా హరినాథపురంలో ఓరిగంట రుక్మిణమ్మ స్కూల్లోనే చదివాను. ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో చదివాను, విఆర్ కాలేజీలో చదివాను, విఆర్ కాలేజీ నుంచే యూనివర్సిటీ పాస్ అయ్యాను. ఎంఎస్సి చదివి ఎంఎస్సి 1979 అయింది. అయిన తర్వాత ఎగ్జామ్ రాశా, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ 17 ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంటే విఆర్ కళాశాలలో పార్ట్ టైం పోస్ట్ వచ్చిందని తెలిసింది. మా నాన్నగారు ఆనం భక్తరెడ్డి గారిని కాంటాక్ట్ చేశారు వేరే వాళ్ళ ద్వారా, ఇలా పార్ట్ టైం పోస్ట్ ఉందంట, మా కుమారుడు ఎంఎస్సీ అయిపోయింది అని వారి ద్వారా అడిగిస్తే ఆనం భక్తరెడ్డి గారు సరే కాలేజీ పోయి రామసుబ్రహ్మణ్యం గారిని కలవమన్నారు. అప్పుడు రామసుబ్రహ్మణ్యం గారిని మేనేజ్మెంట్ చేసేవాడు.
ఆడేవి కలిశాను భక్తవత్సరెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద. అప్పటికే భక్తవత్సరెడ్డి గారు రామసుబ్రహ్మణ్యానికి చెప్పారు, ఇట్లా నారాయణ వస్తాడు, ఈ కాలేజీలో చదివాడు, ఈ కాలేజీలో యూనివర్సిటీలో తీసుకుని చదివాడు, ఆ పార్ట్ టైం పోస్ట్ అది ఇవ్వండి అని. ఎగ్జామ్ రాశాను. ఇవాళ సాయంకాలం 5:30కి వచ్చాను విఆర్ కళాశాలకి. రామసుబ్రహ్మణ్యం గారు కలిసా, నేరుగా డైరెక్ట్గా అడగబోయాను, ఇలా పార్ట్ టైం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఏదో పార్ట్ టైం ఉందండి సార్, నేను చేస్తానని. ఆయన ఏమన్నాడంటే, భక్తవతి గారు ఫోన్ చేశారు, ఇప్పుడు క్లాస్ తీసుకుంటామని అడిగాడు. ఆ రోజుల్లో మార్నింగ్ అంతా డిగ్రీ ఉండేది, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఉండేది, రాత్రులు డిగ్రీ ఇంటర్ 2 ఉండేవి, 3 షిఫ్ట్స్. తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు. సరే వెంటనే ప్రిన్సిపాల్ పిలిచి ఆ క్లాస్ పాఠం చెప్పన్నారు. వెంటనే పోయి అక్కడ పాఠం చెప్పాను. అలా యాక్చువల్గా విఆర్ కళాశాల ఎంటర్ అయ్యాను. ఆ రోజు గంటకి 4 రూపాయల జీతం. అప్పుడు స్ట్రైకులు ఉన్నాయి కాలేజీకి. ఏ రోజున స్ట్రైక్ అయితే ఆ రోజు 4 రూపాయలు లేదు. అప్పటికే నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను. నాకు అప్పటికే చాలామంది నేర్చుకుంటారు. ఫస్ట్ 3 నెలల జీతం 120 రూపాయలు నేను తీసుకోలేదు. అప్పుడు మళ్ళా ఆనంద్ భక్తవత్సరెడ్డి గారు ఆయన చైర్మన్ అప్పుడు మళ్ళా పాలక మండలి పెట్టి మీటింగ్ పెట్టి అసలు ఒక యూనివర్సిటీ వస్తే అతనికి ఏంది 3 నెలలకు 100 రూపాయలు జీతం అని 400 రూపాయలు నెలకు ఫిక్స్ చేశారు. ఈ విఆర్ కళాశాలలో ఫిక్స్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలో 400 గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఇలా యాక్చువల్గా నాకు ఈ ఆనంద్ కుటుంబంతో ఎంత అనుబంధం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మార్నింగ్ రాలేకపోవడానికి అందరూ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ఉంది. అది 5:30 పోయి 7 కల్లా బ్యాక్ వచ్చి నెల్లూరు రాత్రి వస్తామనుకుంటే అక్కడ స్ట్రక్ అయిపోయాము. దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయి రాలేకపోయాము. రాత్రి విజయవాడకు వచ్చారు, దాదాపు 3:45 అయింది. ఇంకా 3:45 అప్పుడు ఎందుకులని మార్నింగ్ బయలుదేరి రావటం వచ్చింది. అందువల్ల అన్నిదా ఎవరు భావించద్దని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని సింహపురి సేవా సమితి వాళ్ళు టేకప్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.